నమస్తే. వెల్కమ్ టు సాక్షి. దిస్ ఈస్ దుర్గా. సో, మనకి ఎగ్జామ్ సీజన్ వచ్చేసింది. ఇంకా ఈ మంత్ ఫిబ్రవరి అండ్ మార్చ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి స్కూల్స్‌లో, కాలేజెస్‌లో. అయితే ఇది పిల్లలకి అండ్ పేరెంట్స్‌కి కూడా ఇంపార్టెంట్ టైమ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ వల్ల పేరెంట్స్ స్ట్రెస్ ఫీల్ అవుతారు. పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతారు. సో, ఎక్కడ చూసినా ఈ స్ట్రెస్ అనేది మనకు కనిపిస్తుంటుంది. సో, ఈ స్ట్రెస్ నుంచి బయటపడి అసలు నిజంగా ఎగ్జామ్స్‌లో మంచి ర్యాంక్ సాధించాలన్నా లేదా ఎటువంటి ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఇలాంటి ఆహ్, టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిప్నోథెరపిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్ డాక్టర్ పద్మా కమలాకర్ గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో, మేడం ఎగ్జామ్స్ టైమ్ వచ్చేసింది. సో, టెన్షన్ అని చెప్పాలేమో, టైం అనడం కన్నా ఎగ్జామ్స్ టెన్షన్ అని చెప్పాలేమో. ప్రతి ఒక్కళ్ళకి టీచర్స్‌కి, పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి. సో, ఈ సిట్యుయేషన్‌లో ఎక్కడో తెలియక అంటే మంచి మార్కులు 1 ఇయర్ అంతా చదువుతాం. బట్ స్టిల్ ఈ నెలలో ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కడో మంచి మార్కులు రావాలి లేదా నేను చదివి అన్నీ తెలిసిన వాళ్ళు కూడా నేను చదివినవి రావేమో అని ఒక ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్‌లో ఉండిపోయి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఈ స్ట్రెస్ నుంచి బయటపడటం ఎలా? ఇక్కడ పరీక్షలు అనగానే ఓన్లీ స్టడీస్‌కి సంబంధించిన ఎగ్జామ్సే అనుకుంటాం. అవును. హ్మ్. కానీ అవి ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయిగా. హ్మ్. చేశాంగా ఇప్పుడు ఇదివరకే. 10థ్, ఇంటరే ఆలోచిస్తాం. కానీ ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఎగ్జామ్స్ రాస్తున్నాం. హ్మ్. అక్కడ ఎక్స్‌పీరియన్స్ ఉంది. కానీ లైఫ్‌లో ఎదురయ్యే ఎగ్జామ్స్‌కి లేతే పరీక్షలకి ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదు లేదు. కదా! బ్లైండ్‌గా వెళ్ళిపోతాం. కానీ అక్కడ ఓవర్‌కమ్ చేస్తాం. హ్మ్. ఈ ఎగ్జామ్స్‌కే ఎందుకు ఓవర్‌కమ్ చెయ్యము అంటే 10థ్‌కి రాగానే అరే! 10థ్ ఎగ్జామ్ రాయాలి. మంచి మార్కులు రావాలి. వాడికొచ్చేస్తున్నాయి. నీకెందుకు రావట్లేదు? హ్మ్. వాడు చదివేస్తున్నాడు. నువ్వెందుకు చదవట్లేదు? ఇలా ఆలోచిస్తాం. అలాగే ఒక 6 సబ్జెక్ట్స్ ఉంటే 5 సబ్జెక్ట్స్ పాస్ అయితే, ఒక్క సబ్జెక్ట్ వాడు సరిగ్గా పాస్ అవ్వల. హ్మ్. అప్పుడు ఎవరొచ్చినా ఏం చేస్తాం? అదిగో వీడికి ఎగ్జామ్ పోయింది. వీడు సరిగ్గా చదవలేదు అని పదే పదే చెప్పేటప్పటికి నెక్స్ట్ టైమ్ అన్నీ పోతాయి. హ్మ్. ఎందుకంటే అది నెగెటివ్. రైట్. అంటే పేరెంట్స్ కూడా ఏంటంటే వీడు చదవలేదు, చేయలేదు, వీడు పాస్ అవ్వలేదు అని పదే పదే నెగిటివ్‌గానే మాట్లాడేస్తున్నారు హ్మ్. పేరెంట్స్ అందరూ. ఎవరొచ్చినా సరే అదే చెప్తున్నారు. వీడికి ఎగ్జామ్ పోయింది, సరిగ్గా చదవలేదు. అంటే నేను చదవలేనా? హ్మ్. నాకు రాదు. రాదు అనే ఫీలింగ్‌తో వెళ్ళిపోయి మిగిలినవి కూడా చదవడం మానేస్తాడు. రైట్. సో, కాబట్టి ఎగ్జామ్స్ అనేవి ఎక్స్‌పీరియన్స్ ఉన్నవి. అది ఆలోచించండి. అలాగే ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయాలి అంటే ఎన్ని డేస్ ఇయర్లీ? అంటే లైక్ మనకి ఇయర్ కదా! ఇయర్‌లో 365 గాని మనం 365 ఎలాగో డేస్. 2, 3 మంత్స్ ఓకే. మధ్యలో ఉంటాయి. అందులో హ్మ్. మనం ఏం చేస్తాం? ఒక 100 డేస్ మనకిష్టమైన హీరో సినిమా వచ్చిందనో, రైట్. క్రికెట్ వచ్చిందనో ఒక 100 డేస్ తీసేద్దాం. ఇంకెన్నున్నాయి? 265. హ్మ్. ఇంకొక 100 డేస్ తీసేయండి. ఫీవర్ అనో, లేతే అమ్మమ్మకి బాలేదనో, నాన్నమ్మకి ఫ్యామిలీ బాలేదనో టైమ్. ఎళ్ళిపోయాం ఆ! ఆటలకని. ఇంకెన్నున్నాయి? 165. హ్మ్. ఎగ్జామ్ ఎంతసేపు? 2, 3 అవర్స్ ఉంటది. ఆ! అంటే ఒక ఎగ్జామ్. 165 డేస్ ఎక్కువ, 3 అవర్స్ ఎక్కువ? ఆఫ్ కోర్స్ 165 డేసే హ్మ్. ఎక్కువ. హ్మ్. కానీ మనం ఏం చేస్తాం? ఈ 165 డేస్ గురించి మర్చిపోయి, హ్మ్. ఈ 2 ½ అవర్స్, 3 అవర్స్ గురించే థింక్ చేస్తాం. హ్మ్. రైట్. అప్పుడేమవుతుంది మైండు? ఇక్కడ ఈరోజు చేయాల్సిన దాని గురించి మర్చిపోయి, అరే! ఆ రోజు ఎగ్జామ్ ఉంది. ఏం ఫైనల్ చేస్తాం ఎగ్జామ్. ఏంటి అని ఎళ్ళిపోతుంది. సో, హ్మ్. కాబట్టి నేను ఒకటే చెప్తా పేరెంట్స్‌కైనా, ఒక సినిమాకెళ్తారు కదా! ఒక హ్మ్. సినిమా 2 అవర్స్, 3 అవర్స్ చూస్తాం. హ్మ్. హ్యాపీగా చూసేదాం వచ్చేస్తాం. అది హ్మ్. ఎంతసేపు తీస్తారు సినిమా? సినిమా కొన్ని మంత్స్ తీస్తారు. 1 ఇయర్ ఇప్పుడు. 1 1 ఇయర్ ఇయర్, 2 ఆల్‌మోస్ట్. ఇయర్స్ ఇప్పుడు తీస్తున్నారు. పాన్ ఇండియా. హ్యాపీగా ఎళ్తాంగా. హ్మ్. ఏదో కాసేపు తిట్టుకుంటా లేతే ఓ అద్భుతం, అమోఘం అనుకుంటాం కదా! హ్మ్. సో, ఎగ్జామ్ కూడా అలాగే అనుకోండి. హ్మ్. హ్యాపీగా ఇప్పుడైతే సినిమా అయితే హ్యాపీగా రెడీ అయిపోయి ఎంతో ఎంజాయ్ ఏం చేసొచ్చు. చేయాలి? టికెట్ ఎలా తీసుకోవాలి? లేతే ఎలా ఎళ్ళాలి? ఏ కార్‌లో ఎళ్ళాలని ఇలాగే ఎగ్జామ్ గురించి కూడా ఆలోచించండి. బట్ ఇక్కడ నేను చెప్పేదేంటంటే పేరెంట్స్‌గా కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, వాడు చదువుతున్నా గానీ నువ్వు సరిగ్గా చదవట్లేదు, నువ్వు హ్మ్. పడుకోవట్లేదు, లేదంటే ఎక్కువ సేపు పడుకుంటున్నావు, ఇలాగ నెగెటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది హ్మ్. ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. హ్మ్. అవసరం లేదు. హ్మ్. వాడికి ఏ టైం ఇప్పుడు మీకు మార్నింగ్ లేచి చదవటం ఇష్టం. నాకు నైట్ చదవడమే ఇష్టం. హ్మ్. బట్ వాడి కండిషన్ అంతే. సో, ఓకేనా? అంటే చాలా మంది అంటుంటారు మార్నింగ్ లేస్తే బ్రెయిన్ లేదు మేడం. ఫ్రెష్‌గా అది ఉంటది. మీరు ఆఫ్టర్‌నూన్ కూడా పడుకొని లేచి చదవండి. హ్మ్. అదే ఫీలింగ్ ఉంటుంది. అవునా? ఆ! అంటే చాలా మంది చెప్తుంటారు ఎర్లీ ఏం కాదు. మార్నింగ్ ఫ్రెష్ అంటే ఉంటది. ఎర్లీ మార్నింగ్ అంటే గుర్తుంటది. ప్లెజెంట్‌గా ఉంటది అనే ఫీలింగ్. ఆ! కానీ నాకప్పుడు చదివితే నాకు హ్మ్. నిద్రపోవాలనిపిస్తది. సో, కానీ అది లేపేసి చదివిస్తే ఏమవుద్ది? ఎక్కదు. ఎక్కదు, బుర్రకెక్కదు. ఆ! హ్మ్. సో, కాబట్టి వాడికి, ఆ పిల్లవాడికి లేతే ఆ పిల్లకి ఏ టైం చదువుకుంటే బావుంటుందో మీరు అబ్జర్వ్ చేసుకోండి. హ్మ్. సో, ఆ వాళ్ళ ఇష్టం టైమే ప్రకారం చదువుకోనివ్వండి. వదిలేస్తే సరిపోతది. హ్మ్. ఎప్పుడైతే అలా చేశారో హ్మ్. వాళ్ళు ఫ్రీగా ఉండగలుగుతారు. ఓకే. అలాగే ఇంకొకటి ఏం చేస్తారంటే ఎగ్జామ్ హాల్‌కి వీడిని తీసుకెళ్తారు. వీళ్ళ పేరెంట్సే. హ్మ్. తీసుకెళ్ళినంత సేపు చెప్తూనే అరే! నువ్వు ఉంటారు. అదిరా, ఇదిరా, ఇదిరా అని చెప్తారు.
ఇంక వాడికి ఉన్నది పోతది. అంటే ఎగ్జామ్ ముందు కాసేపు ఫ్రీగా ఉండాలి అంటూ ఉంటారు. వదిలేసేయాలి. ఆ! ఓకేమ్మా. ఆ! వాళ్ళని పంపించండి, మీరెళ్ళొద్దు. హ్మ్. దయచేసి మీరెళ్ళొద్దు. అలాగే ఎగ్జామ్ అయిపోయాక మళ్ళీ టంగున గేట్ దగ్గరుంటారు. క్వెషన్ పేపర్ లాక్కుంటారు. ఎలా రాసావు? ఏమేమి రాసావు? క్వెషన్ పేపర్ లాక్కుండా "ఏరే దీనికి రాసావు, దీనికి రాసావు" అంటారు. ఇంక వాడికి ఏముంటదసల? హ్మ్. సో, కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఎగ్జామ్ అయిపోయింది కదా! వెరీ గుడ్ నాన్న. హ్మ్. వచ్చేసేయి, వెళ్ళిపోదాం. రేపు చూసుకుందాం. రేపు సో ఎగ్జామ్ ఏంటి హ్మ్. అనే వేలో ఉండాలి. సో పేరెంట్స్ ఇది. అంతే. మరి కానీ పిల్లలకి వచ్చేసరికి పిల్లలు. కూడా పిల్లలు ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఓకే. ముందు రోజు జనరల్‌గా ఏంటంటే మార్నింగ్ ఉంటాయి ఎగ్జామ్స్ కొంతమందికి. కొంతమందికి ఆఫ్టర్‌నూన్ ఉంటుంది. ముందు రోజు నైట్ నువ్వు 12 లోపల పడుకో. అసలు అప్పటికప్పుడు చదివేసి నువ్వు వెళ్ళి రాయలేవుగా. రాయలేరు, గుర్తుండదు. కాబట్టి ఈ 1 ఇయర్ నువ్వు 165 డేస్ చదివేసావు కదా! చాలు. హ్యాపీగా వెళ్ళి పడుకో. మార్నింగ్ చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి, చాలా మంది టిఫిన్ స్కిప్ చేస్తారు. రైట్. ఓకేమ్మా. టిఫిన్ చేసేసి ప్లెజెంట్‌గా నువ్వు కొంతమంది స్కూల్ డ్రెస్ ఉంటుంది, కొంతమందికి ఉండదు, సివిల్ డ్రెస్ ఉంటుంది. సో, కాబట్టి ఏది కావాలో నువ్వు నైటే పెట్టుకో. బట్ బుక్స్ తీసుకెళ్ళదు దయచేసి. చాలా మంది బుక్స్ తీసుకెళ్తూ ఉంటారు. అసలు అవసరం లేదు. నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ హాల్‌కి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అప్పుడు టకటకా తీసి చదివితే ఏంటి ఉపయోగం? ఇంకా మైండ్‌లో టెన్షన్ పెరుగుతుంది. అది రాలేదు, ఇది తెలీదు అని. సో, కాబట్టి వెళ్ళిపో ఎగ్జామ్ హాల్‌కి. ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ ముందో లేదా ఒక 15 మినిట్స్ ముందో వెళ్ళు. ఫ్రెండ్స్ కనిపిస్తే చక్కగా కబుర్లు చెప్పుకో. ఓకే, దాని నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. అసలు దాని గురించి అవసరం లేదు. ఓకే, వెళ్ళు. ఓకే, బెల్ కొడతారు, లోపలికి వెళ్తారు, నీ హాల్ టికెట్ ఏ రూమ్లో ఉందో చూసుకుంటారు, వెళ్తారు, కూర్చోండి. కూర్చున్నాక ఇన్విజిలేటర్ వస్తారు. ఇన్విజిలేటర్ వచ్చిన తర్వాత బుక్స్ ఏమంటే బుక్స్ తీసుకెళ్ళగా హ్యాపీగా ఉంటాం. బట్ చుట్టూ అబ్జర్వ్ చేసుకో. అబ్జర్వ్ చేసుకో. ఆన్సర్ షీట్ ఇస్తారు హ్యాపీగా. అందులో హాల్ టికెట్ నెంబర్ వేయమంటారు, వేసేసుకో. ఇన్స్ట్రక్షన్స్ చదువు. తర్వాత మళ్ళీ బెల్ కొడతారు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ చదువు. సెకండ్ టైము నీకు వచ్చినవన్నీ టిక్ పెట్టుకో. అంతే, నో సెకండ్ ఆలోచించదు. మొత్తం నీకు వచ్చిన టిక్ పెట్టుకొని ఆన్సర్ షీట్ తీసుకొని నువ్వు ఏదైతే టిక్ పెట్టుకో, పెన్సిల్తోనే టిక్ పెట్టుకోవాలి లైట్గా, పెన్ వాడకూడదు. కాబట్టి నువ్వు టిక్ పెట్టిన రాసుకుంటూ వెళ్ళిపో వచ్చినవన్నీ. అంతే. బట్ ఒకటి లాంగ్ క్వశ్చన్కి ఒక టైము, షార్ట్ క్వశ్చన్కి ఒక టైం పెట్టుకోవాలి. అది ఇంటి దగ్గరే నువ్వు డిసైడ్ చేసేసుకో. ఈ 2.5 hour ఎగ్జామ్ అనుకుంటే ఒక 20 minutes వదిలేసి లాంగ్ క్వశ్చన్కి ఎంత టైం, షార్ట్ క్వశ్చన్కి ఎంత టైం. లాంగ్ క్వశ్చన్ స్టార్ట్ చేసావంటే ఆ టైం లోపల నువ్వు కంప్లీట్ చేయాలి, అయితే ఎండింగ్ ఇచ్చేయాలి అంతే. ఎగ్జామ్ కరెక్షన్ చేసేవాళ్ళు ఎట్టి బస్సులో ఎండింగ్ చూస్తారు అంతే. అంతే, అవును. ఫస్ట్ స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్ చూస్తారు. ఎందుకంటే ఒక 5 minutesలో ఒక 10 papers 20 papers కరెక్ట్ చేయాలట. అవును. కాబట్టి వాళ్ళు అవన్నీ ఎక్కడ చూడగలంటే బాగుందా లేదా, సైడ్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ కరెక్ట్ గా పెట్టామా లేదా చూస్తారు. బట్ అవన్నీ నువ్వు రాసుకో. మెయిన్ పాయింట్స్ రాసేసి కావాలంటే ఎండింగ్ ఇచ్చేసి అంతే. టైమ్స్ ఏం అవసరం లేదు, ఎండింగ్ ఇచ్చి అలా నువ్వు అనుకున్నవన్నీ రాసేసి తర్వాత ఒకటో రెండో రావు. అవును. ఒక్కసారి నువ్వు అబ్జర్వ్ చేయి, ట్రై చేయి. ఆ క్వశ్చన్ని 1-2-3 సార్లు చదువు. నువ్వు రెగ్యులర్గా స్కూల్ స్టూడెంట్ అయ్యి ఉండి ఒక్కసారి నీ టెక్స్ట్ బుక్, నోట్బుక్ తిరిగేసి ఉంటే ఆటోమేటిక్గా మైండ్లోంచి బయటకు వస్తాయి. ఎక్కడో ఒక చోటు ఉంటుంది మూలన. ఎందుకు అంటే నువ్వు ఒక 1 week స్కూల్కి వెళ్ళలేదు దుర్గా, కానీ వెళ్ళిన తర్వాత నీకు ఎగ్జామ్ పెట్టారు, నువ్వు బాగా రాసే మార్క్స్ వచ్చినాయి. అదేంటి 1 week వెళ్ళలేదు అయినా సరే నువ్వు రాసావంటే ఆ రోజు నువ్వు ప్లెజెంట్గా ఉన్నావు. క్వశ్చన్ టీచర్ ఇచ్చింది, ఎక్కడో ఫోన్లో ఏదో ఇచ్చింది కదా రాసేద్దాం అని రాసి టెన్షన్ లేకుండా వెళ్ళాం ఫస్ట్. అప్పుడు నువ్వు చదువుకోలేదుగా, ఎక్కడో పక్కనే గడ్డిలోంచి వచ్చి నీ మైండ్లోకి దూరిపోలేదు కదా. కానీ రాసావు. ఎందుకు రాసావు? నీ మైండ్ ఫ్రీగా ఉంది. సో కాబట్టి నీ మైండ్లో ఉన్నాయి బయటకు వచ్చాయి. ఇప్పుడు సీఎం అయినా పిఎం అయినా దొరికి ఇప్పుడు ఏం చేస్తున్నాడో చెప్తారా? చెప్పరు కదమ్మా. అంటే నువ్వు నేర్చుకుని నువ్వు తెలుసుకుని నీ మైండ్లోనే ఉంటాయి. రైట్, అవును. సో కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఎన్ని ప్లెజెంట్గా రాసేసావో ఆటోమేటిక్ నీ మైండ్లో బయటకు వచ్చి నువ్వు రాయగలుగుతావు. రైట్. అప్పుడు నువ్వు చాలా హ్యాపీగా హ్యాపీగా రాసేస్తావు. అవి కూడా రాస్తావు, రాసేస్తావు చక్కగా. ఇంకా 20 minutes టైం ఎక్స్ట్రా ఉంది కదా, ట్యాగ్ వేస్తావు, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటావు. రీచెక్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదా మేడం. చాలా మంది చెయ్యరు పిల్లలు, టైం అంటే ఒక్కోసారి కొంతమంది క్వశ్చన్ పెట్టరు, క్వశ్చన్ నెంబర్స్ వేయరు, రాంగ్ నెంబర్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి అండర్ లైన్స్ అవి చేసుకుంటే నీట్ గా ఉంటుంది. 5-10 minutes దట్ ఈస్ మోర్ 20 minutes పెట్టుకోమని చెప్తాను. ఏది చెకింగ్ కోసం. చాలా మంది మిస్టేక్ ఇక్కడే పోతుంది. ఓకే, ఇంకా మరీ ఇబ్బంది అనుకుంటే 10 minutes పెట్టుకోండి. ఓకే, పెట్టుకో. అదే 5 minutes, ఫస్ట్ 5 minutes కూడా మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అవును. క్వశ్చన్స్ అన్ని కొంతమంది ఏం చేస్తారంటే వచ్చిన టకటగా రాదు, అది కాదు. టెన్షన్ వద్దు. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మొత్తం ఫుల్ చదవాలి. సెకండ్ టైం మాత్రమే టిక్ పెట్టుకోవాలి. థర్డ్ టైం రాయటం మొదలు పెట్టాలి. లాస్ట్ ఎండింగ్ ఇంకా 10 minutes ఉంది కాబట్టి మళ్ళీ రీచెకింగ్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అప్పుడు ట్యాగ్ వేసి
హ్యాపీగా బెల్ కొట్టే వరకు ఉండాలి కంపల్సరీ. అవును. ఉండి బెల్ కొట్టాక ఇన్విజిలేట్ అయిపోయింది ఈ ఎగ్జామ్, రేపేంటి అంతే, వచ్చేసేయాలి బయటికి, వెళ్ళిపోవాలి. హ్యాపీగా వచ్చాక ఆఫ్టర్నూన్ హ్యాపీగా తినేసి పడుకోవాలి. రైట్. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ కోసం ఆలోచించాలి. ఆలోచించాలంతే. బట్ ఇది ఓకే మేడం. కానీ కొంతమంది పిల్లలు ఈ ఎగ్జామ్ చదివేటప్పుడు అవ్వచ్చు లేదా అంటే వాళ్ళ ఆ స్ట్రెస్‌ని ఎలా కంట్రోల్ అంటే పేరెంట్స్ నుంచి ప్రెషర్ లేనప్పటికీ కూడా వాళ్ళ ఆ స్ట్రెస్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాక అంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి అని ఒక ఫోబియా టైప్ ఉంచుకొని ఐదర్ అరవటం, ఇంట్లో పెద్ద పెద్దగా అరవటం, లేకపోతే చిన్న చిన్న దానికి ఏడవటం, అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ రీసెంట్ జెన్‌జీలో ఎక్కువ చూస్తున్నామని చెప్పొచ్చు. అంటే ఐదర్ ఇంట్లో అరవటం అన్నా లేకపోతే ఏదో ఒక ఆ ప్రెషర్‌లో ఏదో చేసేస్తున్నారు. అంటే కొంచెం విపరీతమైన ధోరణులు. సో దాన్ని అంటే ఇది తగ్గించుకోవాలంటే జెలసీ వల్ల వస్తుంది నాన్న. జెలసీ అనుకోవచ్చా? అంటే మేము ఎందుకంటే చదవలేకపోతున్నాము అనా? వాళ్ళందరూ చదివేస్తున్నారు, నేను చదవలేకపోతున్నాను. అందుకే ఇది ఎక్కువ ఏంటంటే బాగా చదివే వాళ్ళలో ఉంటది. హ్మ్. ఒక్క హాఫ్ మార్క్ తగ్గినా సరే ఇంక అయిపోయాయి, హ్మ్. ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేస్తారు. హ్మ్. సో కాబట్టి ఏంటంటే హ్మ్. ఇక్కడ పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి ఏంటంటే నువ్వు అలా చదవాలి, ఇలా చదవాలి, ఇన్ని మార్క్స్ రావాలి హ్మ్. అని తెలియకుండానే ప్రెషర్ పెడతారు. అవును. హ్మ్. ప్రెషర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వీళ్ళల్లో హ్మ్. ఒక్క హాఫ్ మార్క్ తగ్గినా లేకపోతే ఒక్క లెసన్ చదవకపోయినా నేను ఎగ్జామ్ రాయను. అవును. అలా అవును. రీసెంట్గా నా దగ్గరకు వచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. అవును. కానీ చాలా ఇప్పుడు మంది. వాళ్ళ మదర్స్ అంటారు చక్కగా రాస్తున్నారు మేడం, ఇంతకుముందు మమ్మల్ని ఇబ్బంది పెట్టేసారు, మమ్మల్ని పడుకొని ఇచ్చేవారు కాదు అవును. అంట. నేను అందుకే అంట హ్మ్. ఎగ్జామ్ గురించి ఆలోచించేది, వాడు హ్యాపీగా తింటున్నాడా లేదా, పడుకుంటున్నాడా లేదా, హ్మ్. ఎంజాయ్ చేస్తున్నాడా లేదా. హ్మ్. ఎప్పుడైతే అలా చేశారో మైండ్ ఫ్రీ అయిపోతుంది. సో ఫుడ్ కంపల్సరీ ఉండాలి తినాలి. మేడం. అండ్ ఇంకొకటి స్లీప్ అన్నారు. చాలా మంది ఏంటంటే నైట్ దాకా లేట్ నైట్ దాకా చదువుకుంటారు. అంటే ఉమ్, ఎగ్జామ్స్ ముందు రోజు 2:00, 3:00 చదువుకొని ఒక 2 అవర్స్, 3 అవర్స్ పడుకొని ఎగ్జామ్‌కి వెళ్ళిపోతారు. సో అదే ఎంతవరకు రాంగ్. కరెక్ట్ అంటారు? ఒకసారి ఒక అమ్మాయి అసలు నేను ఎగ్జామే రాయనంది, హ్మ్. ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ వచ్చింది. ఓహ్! 4th ఇయర్ ఇంకా నేను ఎగ్జామ్స్ రాయను. హ్మ్. నువ్వు ఎగ్జామ్ నాది కౌన్సిలింగ్ తీసుకొస్తే వాళ్ళ పెద్దమ్మ గారు హ్మ్. నేను రాను కౌన్సిలింగ్ అని, నువ్వు ఎగ్జామ్ రాయనన్న దాన్ని కౌన్సిలింగ్ ఎందుకు రా అన్న. ఆ! అంటే వచ్చింది. హ్మ్. నేను అన్నా ఏమి అసలు నువ్వు చదవద్దు, హ్మ్. అసలు ఎగ్జామ్స్ కూడా రాయనంటున్నావు కదా, చదవక హ్మ్. షాపింగ్ మాల్స్ తిరుగు అన్న. హ్మ్. ఇదేంటి మేడం షాపింగ్ మాల్స్ తిరగమంటారు. ఆ! నేను అన్నా ఓకే డబ్బులు ఖర్చు పెడితే పర్స్ ఇంట్లో పడేయమనండి, హ్మ్. ఓకే హ్మ్. మీరే తీసుకెళ్ళండి అంటే. హ్మ్. అలా 1 మంత్ తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, హ్మ్. హ్యాపీగా తిరిగింది, నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చింది, హ్మ్. మళ్ళీ గోల్డ్ మెడల్ కొట్టింది. ఓహ్! సూపర్. ఎందుకు, హ్మ్. తను చదివినవన్నీ మైండ్లో ఉన్నాయిగా. ఉన్నాయి. ఆ! ఎగ్జామ్ రాయను అన్నది మళ్ళీ టెన్షన్. ఎందుకో ఒక 3-4 డేస్ ముందు మేడం నేను వెళ్తా మేడం, వెరీ గుడ్, హ్మ్. క్వశ్చన్ పేపర్ చూసి వచ్చా అన్నా నేను. ఏ, ఆ! నిజంగా రాసింది, ఆ! గోల్డ్ మెడల్ కొట్టింది. ఆ! బట్ ఇక్కడ ఏంటి ఫ్రీ అయిపోయింది మైండ్. మైండ్. ఆ! కాబట్టి అసలు అందుకే నేనంట మీరు హ్మ్. తెలుసుకున్న నాలెడ్జ్ గురించి ఆలోచించండి. హ్మ్. హ్మ్. ఓకే ఎగ్జామ్స్ మనకి మార్కులు ర్యాంకుల కోసం కాదు, హ్మ్. మన నాలెడ్జ్ని పెంచడం కోసం. హ్మ్. ఓకే మార్కులు ర్యాంకులు మనసుని మూసేస్తే హ్మ్. లైఫ్ అనేది వెలిగించే జ్ఞానం అనేది లైఫ్ని రైట్. వెలిగించేలా చేస్తుంది. రైట్. సో కాబట్టి ఆ జ్ఞానం నీకు ఎంతవరకు నువ్వు సంపాదించావు అనేది ఆలోచించాలి. హ్మ్. హ్మ్. ఎలా ఉంటుందంటే ఈ మధ్యన ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పాపం హ్మ్. ఇంకొక ఫాదరు హ్మ్. అమ్మాయి బాగా చదువుతుంది కదా అని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది, హ్మ్. సెల్ ఫోన్ కొనిచ్చాడు. ఆహా! సెకండ్ ఇయర్ పోయింది. అదే కదా! ఏంటి అని అబ్జర్వ్ చేస్తే లేదు నేను చాలా బాగా రాశాను, నేను హ్మ్. అసలు ఏంటి నాది ఎందుకు పోతుంది అంటే, హ్మ్. నేను అన్నాను ఒకసారి ఏం చేశారు సార్ అంటే సెల్ ఫోన్ కొని ఒకసారి అది. ఇవ్వమ్మా అన్న. అన్ని షార్ట్ కట్లో పెడతారు ఆ! కదా, అవును. ఏ మెసేజ్లో. అవునవును. ఎగ్జామ్ కూడా అలా రాసింది. అయ్యయ్యో! ఏమవుతుంది ఇంకా. అంతేగా మరి. నేను ఆ! అన్నాను నీ రాంగ్ మిస్టేక్ నానంటే ఏం కాదు అంటే నువ్వు హ్మ్. ముందు పేపర్స్ తెప్పించు అప్పుడు హ్మ్. చెప్తాలే అన్న. హ్మ్. అన్ని షార్ట్ కట్లో రాశాను. ఓకే. సో అది. సో ఆ! కాబట్టి ఏంటంటే ఇవన్నీ మన మైండ్ ఇప్పుడు అరే ఏంటంటే మన మైండ్ చిన్నదే మైండ్ హ్మ్. కానీ పవర్ఫుల్ కదా. అంతేగా. అన్నీ ఇప్పుడు ఏం గుర్తుంచుకుంటది. చేసింది హ్మ్. అంటే మనం షార్ట్ కట్లో రాస్తుంటే మన మైండ్లో రికార్డ్ అయిపోయింది అది షార్ట్ రాయడం అంతే. అలవాటయిపోయేసింది. సో అంతే. కాబట్టి ఏంటంటే ఎగ్జామ్స్ గురించి భయపడద్దు, అసలు అవసరం లేదు. హ్మ్. నువ్వేం నేర్చుకున్నావు ఈరోజు, ఎప్పుడో ఎగ్జామ్ గురించి ఎందుకు, ఈరోజు నేను ఏం నేర్చుకున్నా ఏం తిన్నా. హ్మ్. హ్మ్. బట్ ఇంకోటి స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు చదివిన విషయాల్ని, హ్మ్. ఇప్పుడు సినిమాకి బాగా వెళ్తాం కదా, అవును. ఎంజాయ్ చేస్తాం కదా. ఒక అబ్బాయికి ఇలాగే చెప్పా, ఒరే నువ్వేం వద్దురా, నీకు అసలు సినిమాస్ అంటే బాగా ఇష్టం కదా అని. అవును హ్మ్. హ్మ్. ఓకే సోషల్ సినిమాకి వెళ్తున్నాను ఈరోజు, ఆ! మ్యాథ్స్ సినిమాకి వెళ్తున్నాను, ఆ! సైన్స్ సినిమాకి వెళ్తున్నాను, వెళ్ళరా అన్న. హ్మ్. వాడు 60%తో పాస్ అయ్యాడు. అసలు వెళ్ళను చదవు ఆడు ఎప్పుడు కూడా ఎప్పుడు వాడికి 30, 20 వచ్చాయి. హ్మ్. అలాంటి 60% వాళ్ళ మదరే ఆశ్చర్యపోయింది. ఏంది మేడం అంటే, అదే వాడికి ఏది ఇష్టం, ఇష్టమో అది. హ్మ్. ఒక సినిమా అంటే ఇష్టం కదా. హ్మ్. ఆ సినిమా లాగే రోజు వాడు హ్మ్. సోషల్ మూవీకి వెళ్తున్నా ఈరోజు సోషల్ మూవీలో హ్మ్. నాకు వచ్చినవి నేను చెప్తా అంతే, హ్మ్. హ్మ్. రాస్తా. అలా రైట్. రోజు అంటే ఇది నాకు ఎక్స్పీరియన్స్. హ్మ్. మా పిల్లలతో ఏంటంటే ఒరే నాన్న మా పాప అయితే బాగా హ్మ్.
వచ్చిన వెంటనే నైట్ పడుకునే ముందు, అరే నాన్న ఈరోజు ఏం చెప్పారు, ఏ మూవీ చూశారు మీరు, ఏ మూవీ మీరు విన్నారు అంటే మా అమ్మాయి చెప్పేది, అమ్మ ఈరోజు సోషల్ మూవీ ఇలా ఉంది, తెలుగు మూవీ ఇలా ఉంది, ఇంత బాగా చెప్పారు అనగానే. ఎప్పుడు మా పాప ట్యూషన్కి వెళ్ళింది లేదు, ఎప్పుడు 9+ ఉండేది. ఓ సో అంతా మైండ్ సెట్ అంతే అంతే. అంతే అది చాలా హ్యాపీగా అనిపించింది అంతే. డెఫినెట్లీ అలా చేసి వాళ్ళ మదర్ అదే అంది, ఇంత బా అంటే మనం చెప్పే విధానం పిల్లలకి ఏంటంటే సినిమా అనగానే ఎంజాయ్ చేసేస్తాం కదా. సో ఆ ఎంజాయ్మెంట్ ఇందులో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసేలా చేయాలి మనం. రైట్ రైట్ అది చేసినప్పుడు పిల్లలు హ్యాపీగా వెళ్తారు. సో కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ రోజు సోషల్ మూవీకి వెళ్తున్నా, సైన్స్ మూవీకి వెళ్తున్నా, మ్యాథ్స్ మూవీకి వెళ్తున్నా అనుకొని వెళ్ళండి. ఎప్పుడైతే అంత హ్యాపీగా మనం వెళ్ళామో అక్కడ మనకు వచ్చిన ఒకటి, నేను చదువుకున్న మేరకు, నేను నేర్చుకున్న మేరకు ఏది ఇచ్చినా రాస్తాను అనే వేలోకి వెళ్ళండి. ఎందుకంటే ఖుషి మూవీలో ఉంటుంది కదా, పవన్ కళ్యాణ్ అంటాడు ఏంటి, ప్రేమ లేదు దోమ లేదు, నేను ఎంత హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేస్తున్నాను అని. అలాగే నాకు వచ్చిన మేరకు, నేర్చుకున్న మేరకు ఇచ్చినవి మాత్రమే నేను రాసి వచ్చేస్తా అనుకుని వెళ్ళండి, హ్యాపీగా రాసి వస్తా. సో ఓకే మేడం. అంటే కొంతమంది ఇంకా విపరీతమైన ధోరణి చెప్పాను ఇందాక, డిప్రెషన్ లో ఉండడము, కొంతమంది సూసైడ్ థాట్స్ వరకు వెళ్ళడం చూసాం, ఎగ్జామ్కి వెళ్ళడానికి భయపడి, లేదా ఎగ్జామ్లో రిజల్ట్ వచ్చాక మార్క్స్ రాలేదని, లేకపోతే వీళ్ళు అనుకున్నంత రీచ్ అవ్వాలి, ఏదో సమ్ రీజన్స్ ఉంటాయి, చిన్న చిన్న రీజన్స్, వాటి నుంచి ఎలా బయటపడాలి ఆ సిచ్యువేషన్? పోల్చుకోవద్దు ఇక్కడ. ఓకే, కంపేర్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ, ఆ కంపారిజన్ వద్దు. బట్ ఏంటంటే ఎగ్జామ్ అనేది లైఫ్ కాదు. అఫ్ కోర్స్ ఓకే, మీరు తెలుసుకున్న నాలెడ్జే మీకు లైఫ్. ఎందుకంటే ఎగ్జామ్లో మనం చదివినవన్నీ రాయం, 1/3 మాత్రమే. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు చేసే ఆలోచన అంటే ఫస్ట్ నుంచి కూడా ఉంటుంది, అప్పటికప్పుడు ఏం ఉండదు. ఎగ్జామ్స్ అనేది ముందే ఫిక్స్ అయిపోతుందిగా. అంటే ఫస్ట్ నుంచి మీ పిల్లవాడికంటే మీకు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మీరు ఆలోచించుకుంటే అంత స్ట్రెస్ ఉండదు. ఓకేమ్మా. బట్ 9th క్లాస్ వరకు నేను ఎగ్జామ్స్ రాసా. ఓకే, మీరు బాగా రాసిన ఎగ్జామ్స్ బాగా రాసి ఒక్కోసారి అనుకోకుండా రాసిన ఎగ్జామ్స్ కూడా ఎంతో చక్కగా మార్క్స్ వచ్చాయి కదా, వాటిని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. ఓకే, అలాగే ఒక 2 days ముందే, ఈరోజు సైన్స్ ఎగ్జామ్ రేపు అంటే ముందే ఇమాజిన్ చేసుకోండి. నైట్ పడుకునే ముందు నేను ఎగ్జామ్కి వెళ్ళాను, హాల్కి వెళ్ళాను, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాను, పేపర్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకున్నాను, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, రాశాను. అంటే ఒక సినిమా చూసినట్లుగా ముందే ఇమాజిన్ చేసుకుంటే అప్పుడు వెళ్ళేటప్పటికి ఈ స్ట్రెస్ ఉండదు, ఓకే ఫ్రీ అయిపోతారు. అంటే ఎక్స్పీరియన్స్ కదా. ఇప్పుడు మీరే ఉన్న దుర్గా, నువ్వు వరంగల్ వెళ్ళు అంటే అయ్యో నాకు తెలియదు మేడం అంట, బట్ ట్రై చేయంటావు, వెళ్తావు. సెకండ్ టైం వెళ్ళేటప్పటికి కాస్త తెలుసు, థర్డ్ టైం అందరికీ చెప్పేస్తావు. ఇది కూడా అంతే. సో కాబట్టి ఏంటంటే ఒక్కసారి నువ్వు అది ఇమాజిన్ చేసుకుంటూ ఉంటే 1-2-3 సార్లు అలా ఇమాజిన్ చేసి నీకు ఫ్రీ అయిపోతావు అంతే. ఆహా వెళ్తా రాసి వచ్చేస్తా అలా. కాబట్టి ఎగ్జామ్స్కి వెళ్ళే ప్రతి స్టూడెంట్ కూడా ఒక్కసారి ఒక 1 week ముందే ఎగ్జామ్ హాల్ మీకు ఎక్కడ ఏంటో తెలిసిపోతుంది. అవును, ఒక 2 days ముందు తెలుస్తుంది. అప్పుడు కూడా ఇమాజిన్ చేసుకోండి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఒక సినిమా ఏ విధంగా అయితే చూస్తామో ఇమాజిన్ కూడా అలా చూడగలగాలి. ఎందుకంటే సముద్రాన్ని ఊహించుకోమంటే ఊహించేసుకుంటే కాదు, సముద్రం దగ్గరికి వెళ్ళాను, అక్కడ ఉప్పు, ఆ వాటర్ మనకి నోటికి తగలగానే ఉప్పగా ఉంటుంది, ఆ ఫీలింగ్ రావాలి. అలా వచ్చినప్పుడే మీలో ఉన్న ఈ స్ట్రెస్ తగ్గుతుంది. రైట్, ఎగ్జామ్ ఫియర్ ఉండదు. ఓకే, ఎగ్జామ్ గురించి భయపడద్దు, బెంగపడద్దు, బాధపడద్దు. బట్ నాకు వచ్చింది, నేను నేర్చుకుంది రాస్తా అంతే అని కొన్ని వెళ్తే మటుకు అద్భుతంగా రాయగలుగుతా. అలాగే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎగ్జామ్ గురించి ఎక్కువ థింక్ చేయొద్దు. అరే నీకు ఏమొస్తే అది చూసుకో, నువ్వు ఎంతవరకు నేర్చుకోగలవో అంతవరకే నేర్చుకో, రైట్, నీకు ఏది తెలిస్తే అదే నువ్వు రాయి, మిగిలిన వాటి గురించి బెంగపడద్దని పేరెంట్స్ చెప్పాలి, టీచర్స్ చెప్పగలగాలి. అలాగే ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది భయపడుతూ ఉంటారు, ఏం భయం వద్దురా, ఏం పర్లేదు, మన హాల్కే మనం తెలిసినవే మనం రాయగలుగుతాం. నువ్వు వెళ్ళి సీఎం దగ్గరికి వెళ్ళి దుర్గ ఏం చేస్తున్నట్టు చెప్తాడా, చెప్పడు కదా. సో కాబట్టి నీకు వచ్చినవే నువ్వు రాయి నాన్న, అంతే, నువ్వు రాని వాటి గురించి ఆలోచించొద్దు అని ఎప్పుడైతే ఫ్రెండ్స్కి కానీ పిల్లలకి కానీ మనం చెప్తే వాళ్ళు ఫ్రీగా తీసుకుంటారు. సో కాబట్టి ఏంటంటే ఎగ్జామ్ గురించి అంటే ప్రతి ఒక్కళ్ళు ఎగ్జామ్ అనేది భయం అని క్రియేట్ చేస్తారు, అది క్రియేట్ చేయొద్దు దయచేసి. రోజువారీ మనం ఎలా అయితే పనులు చేస్తున్నా అదే రోజు కూడా అలాగే చేస్తాము. సో కాబట్టి సినిమాకి వెళ్తున్నట్టు హ్యాపీగా వెళ్ళు, నువ్వు ఎంతవరకు సినిమా నువ్వు ఇష్టంగా చూసావు, కష్టంగా చూసావు, ఇది కూడా అంతే అనే వేలో ఈజీగా నువ్వు నీకు నువ్వుగా ఇమాజిన్ చేసుకుంటూ వెళ్తే మటుకు అద్భుతంగా ఉంటుంది. సూపర్ అండి, నిజంగా మంచి సలహాలు ఇచ్చారు. ఎందుకంటే డెఫినెట్లీ ఇలా చేస్తే ఎవరైనా రాసేయగలుగుతారు, పాస్ అయిపోగలుగుతారు. మంచి సలహాలు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదండి, అంటే అంతా మన థాట్ ప్రాసెసే. సో ఏం లేదు, ఎగ్జామ్ అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నువ్వు ఎప్పటి నుంచో ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నావు, ఇంకా రాస్తూనే ఉన్నావు, ఇంకా ముందు కూడా రాస్తావు. సో నీకు తెలిసిన రోజు మీ ఇంటికి వెళ్ళడం ఎంత ఈజీనో ఎగ్జామ్ రాయడం కూడా అంతే ఈజీ.
సో మనం పదే పదే ఆలోచించి దాన్ని స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతాం అంతే. సో స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మీకు నచ్చినట్లు, అది ఇందాక మేడం చెప్పినట్లు మూవీకి వెళ్తున్నట్టు, లేదా ఆ మూవీలో సన్నివేశాలు ఊహించుకున్నట్లు, మీరు ఇందులో ఉండే ఎగ్జామ్స్లో ఉండే ఆ క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ అలాంటివి అలా ఊహించుకొని ఇమాజినేషన్ పెంచుకోండి. ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి, హెల్తీగా ఉండండి. డెఫినెట్గా మీ థాట్స్ కూడా అలాగే ఉంటాయి. అండ్ ప్రెషర్ లేకుండా ఉన్నట్లయితే కంప్లీట్గా ఎంత రాని వాళ్ళైనా సరే ఎంతో కొంత రాసేసి మంచి మినిమం మార్క్స్ అయినా తెచ్చుకోవడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రెషర్ అంటే అక్కడ దెయ్యం ఉంది 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 అని చెప్తే మనం ఆ భయంతో వెళ్తే ఉన్నట్టుగానే ఫీల్ అవుతాం. లేదు అనుకుంటే లేదు. సో ఆ ఒక్క థాట్ ప్రాసెస్ మార్చుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా మీరు ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు. సో పిల్లలు మీరే ఎగ్జామ్ అని టెన్షన్ పడకండి, ప్రశాంతంగా వెళ్ళండి, రాయండి, రండి, మంచి సక్సెస్ సాధించండి. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.